పరిణామే పూర్వరూపం చదేత్ తత్క్షీరరూపవ మృత్యువన్నే నివర్తేతే ఘటకుండలయోర్నహి. పరిణామే పరిణామవాదంలో క్షీరరూపవత్ పాల రూపంలా పూర్వరూపం మొదటి రూపాన్ని చదేత్ విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఘటకుండలయో అంటే ఘటంలో కుండలాలు అంటే చెంపోగులు మొదలైన వాటిలాగా మృత్యువర్ణే మృత్యు అంటే మట్టి వర్ణాలు నివర్తతేహి పూర్వరూపాన్ని వెదలటం లేదు. పరిణామవాదంలో కార్యావస్థలో కారణస్వరూపం మారిపోవాలి. పాలు పెరుగ్గా మారిన క్షీరరూపం మారిపోవటం చేత అక్కడ పరిణామం వివర్తవాదంలో పూర్వరూపాన్ని వదలటంలా మృత్యు వర్ణాలు ఘటకుండలాలుగా అయిన వాటి పూర్వరూపం వదలట అంచేత ఇది వివర్త విషయం కాని పరిణామ విషయం కాదు. ఘటే భగ్నేన మృద్భావ కపాలానామవేక్షణాత్ మైనం చూర్ణేస్తి చిత్ మృద్రూపం స్వర్ణరూపం త్వతి స్ఫుటత్. ఘటే కుండ భగ్నే సతి అది పగిలిపోగా కపాలాన పెంకుల యొక్క అపేక్షణాత్ కనిపించటం వల్ల మృద్భావ మట్టి అవడం నా లేదు. ఇది చేత్ ఇలాంటి మైవం అది సరికాదు. మృద్రూపమైనటువంటి మట్టి రూపమైన స్వర్ణం అస్థి ఉన్నది. స్వర్ణరూపం అంటే బంగారు రూపమై అతి స్ఫుటం అనుమానం లేకుండా స్పష్టంగా కుండ కనపడదు కానీ బంగారం ఘటం నశించినప్పుడు పెంకులుగా మనకి కనపడినా అది నిజంగా చూర్ణమై మట్టి రూపంగానే కవచ కుండలాలు మొదలైనవి అలాగే స్పష్టంగా బంగారు రూపాన్ని అందుచేత వివర్త ఉదాహరణమే ఘటకుండలాదులలో సిద్ధంగా చెప్పు. క్షీరాదౌ పరిణామోస్తు పునస్తద్భావవజ్జనాత్ ఏతావతాం మృదాదీనాం దృష్టాంతత్వం నహిహీయతే. పునః పెరుగు రూపం పొందిన తరువాత తద్భావవజ్జనాత్ క్షీరభావాన్ని పొందకపోవటం క్షీరాదే అంటే పాలు మొదలైన వాటిలో పరిణామమే అస్తూ ఉండుగాక. ఏతావత అలా అయితే మృదాదీనాం మృత్యు అంటే మట్టి స్వర్ణాదుల దృష్టాంత వివర్త దృష్టాంత భావం నా హీయతే చెడిపోదు ఉండదు. పరిణామ వివర్తాలు రెండు భేద. పరిణామంలో పూర్వరూపం ఉండదు, పరిత్యాగం. వివర్తంలో పూర్వరూపం పరిత్యాగం కాదు, ఉంటుందన. కనుక కార్యం రచించిన తిరిగి తన కారణ రూపాన్ని పరిణామం పొందటం లేదు. వివర్తంలో కార్యనాశనమైతే అది తిరిగి కారణ రూపాన్ని పొందు. పాలు పెరుగు నశించిన తిరిగి పాలుగా మారదు. అంచేత క్షీరం పెరుగుగా మారటం పరిణామమే కానీ వివర్తం కాదు. మృత్యువర్ణములు అవస్థాంతరంగా పొందటం వల్ల మృత్ వర్ణాలు అంటే బంగారం, వెండి, మట్టి అది పరిణామమే తప్ప వివర్తం అవస్థాంతరం పొందడం, స్టేట్ మారిపోవడం వల్ల
శ్లోకంలో 5వ శ్లోకంలో చెప్పినట్టు నువ్వు పరిణామ దృష్టాంతంగా చెప్పావు, కానీ అవి పరిణామ దృష్టాంతాలుగా అంగీకరించాలని పూర్వవాది ఒక ఆక్షేపణ లేవదీశారు. అవస్థాంతరాలు పొందేంత మాత్రంతో పరిణామం అనటానికి వీల్లే. పూర్వరూప పరిత్యాగం లేదు కనుక మృత్యు వర్ణాలు, ముత్తు సువర్ణ పరిణామ దృష్టాంతాలు కావు, ఇవి వివర్త దృష్టాంతాలే. ఆరంభవాదిన కార్యే మృదోద్వైగుణ్యమావతే రూప స్పర్శాదయ ప్రోక్తా కార్యకారణయో పృథక్. ఆరంభవాదిన అంటే ఆరంభవాది కార్యే ఘటాదికాలలో మృత్తు మొదలైన పదార్థాల ద్వైగుణ్యం ఇబ్బడించడం రెండవ అవటం అంటే రెట్టింపు అవతేత సంభవిస్ కార్యకారణయో కార్యకారణాలలో రూప స్పర్శాదయ రూపము స్పర్శాది పంచగుణాలు పృథక్ వేరువేరుగా ప్రోక్తా చెప్ప. ఆరంభవాదులు వైశేషికవాదులంట మట్టి బంగారం కొండలాలుగా చేయబడ్డప్పుడు కారణంలో ఉండేటి గుణాలు ద్విగుణత్వం పొందుతాయి, అంటే రెట్టింపవుతాయి అని చెప్పి. ఆరంభ కారణానికి దృష్టాంతంగా అనేక జంతువుల వల్ల ఒక బొమ్మ తంతువుల వల్ల అంటే పీలిక దారాల ఒక వస్త్రం పుట్టింది అని చెప్పి. అలా అయితే కార్యం తనకంటే భిన్నమైన కారణం వల్ల పుడుతోంది. జంతువుల పొడవుగా గుండ్రంగా అనేక రకాలుగా ఉంది. మఠం అంటే వస్త్రం దీర్ఘ విస్తృతమై ఏకంగా అవి పరస్పర విరుద్ధ పరిణామాలు కలిగి ఉండటం చేత విరుద్ధ అర్ధక్రియావంతాలు అవటం చేత మొదట్లో కార్యకారణాలు భిన్నాలు, కార్యం యొక్క కారణము యొక్క గుణాలు అభిన్నాలని వైశేషికులే ముందు అంగీకరి. కనుక కార్యకారణాల గుణాలు వేరు అని ఒకచోట, కార్యంలో కారణ ద్విగుణిస్తాయని మరొక చోట వైశేషికులు రెండు పడవల మీద కనుక వీరి వాదంలో విరోధం ఉంది. అందుచేత వారి వాదం అంగీకరించం. కనుక మట్టి బంగారు వాటికి ఆరంభకత్వం గ్రహించటానికి వీలులే. మృత్సువర్ణమయచ్చే దృష్టాంతత్రయమారుణి ప్రహాతో వాసయేత్ కార్యావృతత్వం సర్వవస్తుషు. అరుణుడి పుత్రుడైనటువంటి ఉద్దాలక మహర్షి మృత్సువర్ణయతశ్చేత్ మట్టి బంగారం ఇనుము అని దృష్టాంతత్రయం 3 దృష్టాంతాలను ఉదాహరణ ప్రాహా చెప్ప. అందువల్ల సర్వవస్తు అన్ని వస్తువులలో కార్యానృతత్వం ఘటాది కొండ మొదలైన కార్యాల యొక్క మిథ్యాత్వం అంటే వాదయే తెలుసుకో. వేదం ఏం చెప్తుంది? యథా సౌమ్యైకేన మృత్పిండేన అని కార్ష్ణాయమిచ్చేవ సత్యాన్ని చెప్పుతోంది కనుక కార్యాలు మిథ్యయే అని కారణమే సత్యమని చెప్పటానికి మట్టి బంగారం ఇనుము ఉదాహరణలుగా ఉద్దాలకుడి చెప్పి ఈ దృష్టాంతాలను బట్టి సర్వవస్తువులలో కొండ మొదలైన వాటి కార్యముందే అది మిథ్య. అలాగే మట్టి బంగారం అనేటువంటి వాటి ఉపాదాన కారణాలే సత్యమని తెలుసుకోవాలి. కారణ జ్ఞానత కార్య విజ్ఞానం చాపి సోవద. సత్య జ్ఞానే
మృతజ్ఞానం కథమత్రోపవిజ్యతే. సహ ఆ ఉద్దాలకుడు కారణజ్ఞానత కారణాన్ని తెలుసుకోవటం వల్ల కార్య విజ్ఞానంచ కార్యం తెలియటం కూడా అవద్దత్ చెప్పారు. అత్ర ఈ విషయమై సత్యజ్ఞాని సత్యమైన కారణ జ్ఞానం కలిగిన అనృత జ్ఞానం అసత్యమైన కార్యం తెలియటం కథం ఏ విధంగా ఉపపద్యతే జరుగుతుందిరా సంభవిస్తుంది అని. ఉద్దాలకుడు కారణం తెలిస్తే కార్యవర్గమంతా తెలుస్తుంది అని చెప్పారు బాగానే. సత్యమైన కారణాన్ని తెలుసుకుంటే అసత్యమైన కార్యం ఎలా తెలుస్తుంది అది ప్రశ్న. ఇది పూర్వపక్షంలో అలా పక్షాన్ని ప్రశ్న వేస్తే సిద్ధాంతి చెప్తారు. సమత్కస్య వికారస్య కార్యతాలోకదృష్టినః వాస్తవోత్తర మృదంశోస్య బోధః కారణబోధతః. సమత్కస్య అధిష్టానమైన మట్టితో కూడి వికారస్య మట్టి యొక్క కల్పితమైన కొండ రూపాన్ని కార్యత కార్యశబ్దం చేత వ్యవహారం లోకదృష్టిత లోకంలో వాడుక వలన భవేత్ కలుగు. అత్ర ఈ కార్యంలో మృదంశ మట్టి యొక్క అంశమే వాస్తవ సత్యమై అస్య ఈ సత్యత్వము బోధ జ్ఞానం కారణబోధత సత్యమైన కారణ జ్ఞానం వల్లే కలుగు. అధిష్టానంతో ఉన్నటువంటి ఆరోపితం కార్యమని లోకులు చెబుతారు. కార్యమైన ఘటనలో మట్టి యొక్క అంశమే యథార్థం. అలాంటి వాస్తవమైన జ్ఞానం కారణం తెలిస్తే కానీ కలగదు. కార్యము యొక్క కారణం తెలిస్తే అలాంటి కారణ జ్ఞానంచ కార్యం మిథ్య అని వాస్తవం కాదని నిజం కాదు కారణం కంటే వేరు కాదని తెలుస్తుంది. అనృతాంశో నబోద్ధవ్యస్తద్బోధానుపయోగత తత్వజ్ఞానం పుమర్థం స్యాత్ నానృతాంశ అవబోధ తద్బోధనానుయోగతః. అలాంటి అనృత అంశ బోధంచ లాభం లేదు, అబద్ధాలు చెప్పి కనుక అనృతాంశగా అసత్యం బోధవ్య తెలియవలసిన పని. తత్వజ్ఞానం అంటే అబాధితమైన వస్తువు యొక్క జ్ఞానం పుమర్థం పురుషార్థం స్యాత్ అవుతుంది. అవృతాంతాశావబోధ అనృతాంశము యొక్క దాన్ని తెలుసుకోవటం నా పురుషార్థం కాదు. అనృత అబద్ధమైనటువంటి జ్ఞానంలో పురుషార్థత లేదు, ఇతర ప్రయోజనం కూడా లేదు కనుక దాన్ని తెలుసుకోవాల్సిన పని లేదు. తత్వజ్ఞానం వల్లనే పురుషార్థం ఉంది కలుగుతుంది. ఎలా అంటే రజ్జు సర్ప భ్రాంతిలో సర్పజ్ఞానం చేత భయకంపాది దుఃఖ ప్రాప్తి యథార్థమైనటువంటి రజ్జు జ్ఞానం చేత దుఃఖ నివృత్తి వల్ల పురుషార్థం కనబడుతుంది. తర్హి కారణ విజ్ఞానాత్ కార్యజ్ఞానమితీరితే మృద్బోధానృతి కా బుద్ధేత్యుక్తం స్యాత్తృక్కో అత్ర విస్మయ మృద్బోధాద్ మృత్తికా బుద్ధేత్యుక్తం స్యాతోత్తర విస్మయ. తర్హి అట్లా అయితే అబ్బాయి కారణ విజ్ఞానాత్ కారణం తెలుసుకోవటం వల్ల
కార్యజ్ఞానమే కార్యాన్ని తెలుస్తుందని ఈ రీతే చెప్పినప్పుడు మృద్బోధాత్ మట్టిని తెలుసుకోవటం మృత్తికా బుద్ధి మట్టే తెలిసిందని ఉక్తం చెప్పబడి శాత్ అవుతోంది. అత్ర దీనిలో విస్మయకం ఆశ్చర్యమే ఉందిరా. కారణమైన మట్టి అనే దాని జ్ఞానం చేత కార్యమైన కొండ జ్ఞానం కలుగుతుంది. ఈ శబ్ద చమత్కృతిని చెబుతోందే కాదు అర్థంలో ఏం చమత్కారం. మట్టి అనేటువంటి అంశం తెలియటం చేత మృత్తిక తెలుస్తుందని ఇందేమింతే ఉందిరా అని పూర్వవాది అనుమానపడితే దానికి సమాధానం సత్యం కార్యేషు వస్త్వంశః కారణాత్మేతి జానత విస్మయో మాస్పృహాజ్ఞస్య విస్మయః కేన వార్యతే. సత్యం నువ్వు చెప్పింది నిజమేరా. కార్యేషు పనిలో వస్త్వంశః సత్యాంశం కారణాత్మే కార్యం కారణ రూపమే అని జానతః ఎరిగిన వాడు ఇహ ఈ విషయంలో విస్మయ ఆశ్చర్యం మాస్తు లేకపోవుగా. అజ్ఞస్య తెలియని వాడికి కలిగి విస్మయ ఆశ్చర్యం కేన ఎవరి చేత వార్యతే వారింపబడుతుందంటే వారింపబడు. సరే అయ్యా బానే. ఘటాది కార్యాలలో వాస్తవ స్వరూపం కారణ రూపమే అని తెలిస్తే నీబోటి వాడికి ఆశ్చర్యం కలగకపోయిన అలాంటి పరిశీలన లేని వాడు అజ్ఞుడికి మాత్రం అంటే అజ్ఞాని ఆశ్చర్యం కలు. ఆరంభీ పరిణామీచ లౌకికశ్చైకారణి జ్ఞాతే సర్వమతిం సత్వా ప్రాప్నువంచేవ విస్మయం. ఆరంభవాది పరిణామీచ పరిణామవాది లౌకికశ్చ పామరు ఏకకారణి ఒకే కారణం చేత జ్ఞాతే తెలియబడగా సర్వమతి సర్వకార్యాలు తెలిసాయి అనటం శ్రుత్వా విని విస్మయ ఆశ్చర్యాన్ని ప్రాప్నుమచ్చేవ తప్పక పొందు. సమవాయి నిమిత్తం అనేటువంటి కారణాలన్నీ వేర్వేరైన కార్యాలు జనిస్తాయని చెప్పే వైశేషికుడు ఆరంభవాది అనబడుతా. మళ్ళా సమవాయి నిమిత్తాలు అనే కారణాల వల్ల వేర్వేరు పనులు పుడతాయి అని చెప్పే వైశేషికుడిని ఆరంభవాది అని. కారణం తన పూర్వ ఆకారాన్ని వదిలి వేరొక రూపాన్ని పొందటం అనే పరిణామం అంట. అలాంటి పరిణామవాదాన్ని వాదించే సాంఖ్యుడిని పరిణామవాది అంట. ఈ రెండు రకాల కార్యం తెలియక వ్యవహార మాత్ర ఆసక్తుడైన వాడు లౌకికుడు అనబడు. ఈ ముగ్గులకి అనేక కారణ వస్తు జ్ఞానం వల్ల అనేక కార్యవస్తు జ్ఞానం కలుగుతుంది అనేటువంటి వాక్యాన్ని వినటం చేత ఈ ముగ్గురికి ఆశ్చర్యం మట్టి కుండ వస్త్రం నూలు సమవాయి కారణం. వేదాంతులు కార్యాన్ని కారణం కంటే అభిన్నం అంట. కారణం కంటే కార్యమని భిన్నమని తార్కికులు. మృత్తికలో గల అనేకాణువుల యొక్క సంయోగం నూలు యొక్క సంయోగం అంటే ఇలాంటి సంబంధం సమవాయి కారణం అంటారు. అలాగే ఘటానికి కుమ్మరి వాడి పని ముట్లు నిమిత్త అలాగే వస్త్రానికి సాలెవాడు వాని పనిముట్లు నిమిత్త కారణాలని చెప్పాలి. అద్వైతే అభిముఖీకర్తు దేవాత్రైకస్య బోధత సర్వబోధ శృతౌనైవ
నానాత్వస్య వివక్షయా అద్వైతే అద్వైతంలో అభిముఖీకర్తుమే శిష్యుడికి ఎదురుగా ఉండటం చేత అత్రాశ్రుతం ఈ ఛాందోగ్య వేదంలో ఏకస్య కారణము బోధత జ్ఞానం వల్ సర్వబోధ అనేక కార్య విజ్ఞాన శృతగా వినబడుతు నానాత్వస్య వివక్షయ భేదము ప్రతిపాదనేచ్ఛతేత నైవ వినబడు యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ అని ఛాందోగ్య శృతిలో సజాతీయ విజాతీయ స్వగత భేదం లేని సద్రూపాత్మక బ్రహ్మంలో శిష్యుడి అభిముఖంగా చేయుటం కోసమే ఒక కారణ వస్తువు యొక్క జ్ఞానం వల్ల సర్వకార్యాల యొక్క విజ్ఞానాన్ని కానీ అనేక కార్యాల యొక్క విజ్ఞానం అవసరం లేదనే తాత్పర్యంలో చెప్పబడి ఏకమృత్పిండ విజ్ఞానాత్ సర్వమృత్మయధీర్య తథైక బ్రహ్మబోధేన జగద్బుద్ధిర్విభావ్యత ఏకమృత్పిండ విజ్ఞాన ఒక మట్టి కొండ అనే విజ్ఞానం వల్ల సర్వమృత్మయధి సకల మృద్వికారం అయిన ఘట కరవాదుల యొక్క జ్ఞానం యథా ఎట్లా కలుగుతుందో తథా అలాగే ఏక బ్రహ్మబోధే ఒక అద్వితీయ పరబ్రహ్మాన్ని తెలుసుకోవటం వల్ల జగద్బుద్ధి కార్యమైన ప్రపంచం తెలియదు విభావ్యత తెలుసుకోబడుతుంది ఘట శరావాదుల ఉపాదాన కారణమైన ఒక మట్టి పిండము జ్ఞానం వల్ల మృत्यు యొక్క వికారాలైన కొండ మొదలైనవి ఎన్ని రకాల జ్ఞానాన్ని ఎలా కలిగిస్తుంది అదే ప్రకారం సర్వానికి ఉపాదాన కారణమై అద్వితీయ బ్రహ్మ యొక్క జ్ఞానం వల్ల తత్కార్యమై సర్వ ప్రపంచ జ్ఞానం కలుగు సచ్చిత్ సుఖాత్మకం బ్రహ్మ నామరూపాత్మకం జగత్ పాపనీయే సుతం బ్రహ్మ సచ్చిదానంద లక్షణం బ్రహ్మ పరబ్రహ్మం సచ్చిత్సుఖాత్మక సచ్చిదానంద రూప జగత్ జగత్ నామరూపాత్మక నామరూపాలే స్వరూపంగా కలదని పాపనీయే ఉత్తర తాపనీయ ఉపనిషత్తులో బ్రహ్మ బ్రహ్మం సచ్చిదానంద లక్షణ సద్రూప చిద్రూప ఆనంద రూపాలే లక్షణాలుగా కలదని శృతం చెప్పం పరబ్రహ్మం సచ్చిదానందమాత్ర స్వరూపమని జగత్తు కల్పిత నామరూపాత్మకమని నృసింహ ఉత్తర తాపనీయ ఉపనిషత్తులో చెప్ప సద్రూపమారుని ప్రజ్ఞానం బ్రహ్మ బహురచ సనత్కుమార ఆనంద మేవ అన్యత్ర గమ్యతాం అరుణి పుత్రుడైన ఉద్దాలకు సద్రూపం బ్రహ్మం సద్రూపమని ప్రాహాచెప్ప బహురహ బహురుజ రుక్శాఖవ బ్రహ్మ బ్రహ్మం ప్రజ్ఞానం ప్రజ్ఞాన స్వరూపమని ఏవం అలాగే సనత్కుమారు ఆనందం బ్రహ్మము ఆనంద స్వరూపము అన్యత్ర అలాగే మిగిలిన తైత్తిరీయాది శృతులలో గమ్యతం అలాగే తెలుసు సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అనే ఛాందోగ్య శృతి వల్ల సృష్టికి పూర్వం ఈ ప్రపంచమంతా సద్రూపంగా ఉంది అని ఉద్దాలకుడు చెప్పారు. సత్ అంటే కాలత్రయ అభాజ్యమైన బ్రహ్మ వస్తు ప్రజ్ఞా ప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఐతరేయ ఉపనిషత్తు వాక్యంలో ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్పారు. ప్రజ్ఞానం అంటే
స్వయం ప్రకాశం కలిగి యో వై భూమా తత్సుఖం ఏది భూమయో అదే ఆనందమని బ్రహ్మమని ఛాందోగ్యంలో సనత్కుమారు నారదుడికి ఉపదేశి అలాగే ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ ఆనందమే బ్రహ్మం అని తైత్తిరీయ శృతిలో చెప్పం. ఆనందమంటే నిత్య సుఖం. ఇలా బ్రహ్మం సత్యజ్ఞాన ఆనంద స్వరూపమని చెప్పు. విచిత్య సర్వరూపాని కృత్వా నామాని తిష్టతి అహం వ్యాకరవాణీ మే నామరూపే ఇతి స్మృతి. సర్వరూపాలను విచిత్య సృష్టించి నామాని పేర్లను కృత్వా కల్పించి తిష్టతి ఉన్న అహం నేను ఇమే ఈ నామరూపాలను వ్యాకరణవాణి విస్తరిస్తాను అని శృతి 2 శృతులు చెబుతాయి. సర్వాణి రూపాణి విచిత్ర ధీరో నామాని కృత్వా అభివదన్ యథాస్తే అనేటువంటి వేదవాక్యం. బుద్ధి ప్రేరకుడైన పరమాత్మ సకల రూపాలను కల్పించి వాటితో వ్యవహరిస్తున్నాడు అని చెప్పి అనేన జీవేనాత్మనామ ప్రవిశ్య నామరూపే వ్యాకరవాన్ అనే శృతి ఆత్మ జీవరూపంలో ప్రవేశించి ఈ నామరూపాలను విస్తరింపచేస్తున్నాడని చెప్పు. కనుక నామరూపాలు 2 జగత్తులో ఉన్నాయి. నామం ఉంది, రూపం ఉంది, అవి జగత్తులు. అవ్యాకృతం పురా సృష్టే ఊర్ధ్వం వాక్రియతే ద్విధా అచింత్యశక్తిర్మాయైషా బ్రహ్మణ్య వ్యాకృతాభిధా. సృష్టికి పూర్వం అవ్యాకృతం నామరూపాలు స్పష్టంగా లేనిదై ఉంది. ఊర్ధ్వం తరువాత 2 విధాలు వ్యాక్రియతే వ్యక్తం చేయబడు. బ్రహ్మణి బ్రహ్మలో ఏషాహి అచింత్యశక్తి నిరూపింపశక్యం కాని శక్తి స్వరూపంగా మాయ అవ్యాకృతాభిధ అవ్యాకృత శబ్దం చేత చెప్పబ. ఈ జగత్తు సృష్టికి పూర్వం అవ్యక్త నామరూపాలు కలదిగా ఉండి సృష్టి కాలంలో నామరూపాల చేత వాచ్యవాకచకాల చేత వ్యక్తీకరింపబ. సృష్టి కాలంలో అచింత్యరచనా రూపమైన మాయాశక్తి అవ్యాకృతమనే పేరు చేత బ్రహ్మంలో ఉందని తద్ధీదం తర్హావ్యాకృత సౌనామాయమిదం రూపం అని బృహదారణ్యకంలో అవిక్రియ బ్రహ్మ నిస్తావికారం యాచ్యనేకధా మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం. అవిక్రియ బ్రహ్మ విష్ణిస్థ నిర్వికారమైన బ్రహ్మరూపంలో ఉన్న మాయాశక్తి అనేక రకాలుగా వికారం మార్పులు పరిణామాన్ని జాతి పొందుతుంది. మాయాంతు మాయ ప్రకృతి ప్రపంచానికి ఉపాదాన కారణంగా విద్యాత్ తెలుసుకో. మహేశ్వరంతు పరమాత్మను మాయకు ఆశ్రయుడిగా మాయా నియామకుడిగా విద్యాత్ తెలుసు. బ్రహ్మం నిర్వికారం. ఆ బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్న మాయాశక్తి భౌతిక ప్రపంచం అనేక రకాలుగా పరిణమిస్తూ మాయ జగత్తుకు ఉపాదాన కారణంగా మహేశ్వరుడు మాయని నియమించేవాడిగా తెలుసుకోవాలి. అధ్యో వికార ఆకాశ సోస్తి భాష్యపి చక్రియ అవకాశస్తస్య రూపం తన్మిథ్యానతు తత్రయం. అద్యః మొదటిదైన కార్యం, ఆకాశ ఆకాశం, సహ
ఆ ఆకాశం అస్తైవ భాతి ప్రకాశ అపి చ అంతేనా ప్రియ ఇష్టమై తస్య ఆ ఆకాశము యొక్క రూపం స్వరూపం అవకాశక ఎడం తత్ అది మిథ్యా అసత్యం త్రయంతు ఆ మూడైన సచ్చిత్ ఆనంద రూపాలు అంటే నా మిథ్య కాదు నిజం. మాయతో కూడిన ఆ పరబ్రహ్మ యొక్క మొదటి కార్యం ఆకాశం, అవకాశం ఆకాశమవుతా. అలాంటి ఆకాశంలో సచ్చిదానంద రూపాలు ఆకాశం ఉన్నది అనే వ్యవహారం సద్రూపాన్ని ఆకాశంగా తోస్తున్నప్పుడు చిద్రూపాన్ని ఆకాశం కావాలి అన్న ఆనంద రూప దానిలో ఉన్నదని గ్రహి కారణమైన బ్రహ్మము యొక్క ఈ మూడు లక్షణాలు కార్యమైన ఆకాశంలో ఉన్నాయి. కార్యమైన ఆకాశం మిథ్య, సచ్చిదానందాలు మూడు నిజాలు. స వ్యక్తే పూర్వమస్త్వేవ పశ్చాన్నాపి నాశ ఆదావంతి యన్నాస్తి వర్తమానేపి తత్తథా. సహా ఆ ఆకాశం వ్యక్తి పుట్టడం కంటే పూర్వము నాశ్చేనా లేదు, నాశత నశించటం కంటే పశ్చాన్న తర్వాత కూడా నా లేదు. యత్ ఏ వస్తు అదౌ మొదట అంతే చ చివరకు నాస్తి లేదో తత్ అది వర్తమాన కాలంలో తథా అలానే లేని. ఆకాశం ఉత్పత్తికి పూర్వం నశించిన తర్వాత లేదు. ఏది ఆద్యంతాలలో లేనిదో అది వర్తమానంలో కూడా లేదు. కనుక ఆకాశం మిథ్యా. మిగతా విషయాలు రేపు.